హాయ్ అండి. ఇలా రెడీమేడ్ది లెహంగా అయితే మనం చాలా వరకు పిల్లలకి తీసుకున్నప్పుడు పొడవు అయితే కటింగ్ చేసేస్తాం కదా. ఇలా కటింగ్ చేసుకోకుండా మనం అదే పొడవుని ఉంచి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం ఎలాగన్నది ఈ వీడియోలో అయితే చాలా వివరంగా చూపిస్తున్నాను. ఇలా కుట్టుకున్నట్టయితే మళ్ళీ మనకు పొడవు కావాలితే ఆ కుట్టు విప్పుకొని పొడవు అయితే పెంచుకోవచ్చు. ముందుగా అయితే బెల్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆ బెల్ట్ ఎంత అయితే ఉందో అంత సైజు ఇలా మనం కిందకి డౌన్లో ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే మనం క్లాత్ కటింగ్ చేసే పని ఉండదు. మొత్తం అంతా కూడా ముందే ఇలా సరి చేసుకొని క్లాత్ అంతా కూడా నడుము ఎంతవరకు అయితే ఉందో అంతా కూడా ఇలా క్లాత్ అంతా సరి చేసుకొని పిన్నులు పెట్టుకున్నట్టయితే ఇలాగా తీసుకొని మనకి కుట్టుకుండేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఇలా ముందుగా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల చాలా నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకి చాలా ఈజీగా అయితే అయిపోద్ది. ఈ విధంగా ఇలా ముందుగా ఫోల్డ్ చేసుకున్నాక పిన్నులు అయితే దానిపైన ఇలా మనం ఎన్నైతే అన్ని దగ్గరికైనా పర్లేదు ఇలా దూరంగా గ్యాప్ ఇచ్చుకొనైనా క్లాత్ అంతా కూడా ముడతలు పడకుండా ఈ విధంగా మొత్తం అయితే పిన్నులు అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఎలా ఫోల్డ్ చేసి మొత్తం పిన్నులు అయితే ఎలా పెడుతున్నానో అలా పెట్టినట్టయితే మనకి కుట్టుకోవడం ఈజీగా అయిపోద్ది. డైరెక్టర్గా కుట్టామంటే అది కరెక్ట్గా రాదు. అలాగే ముడతలు పడి క్రాస్గా వచ్చేస్తుంది. మళ్ళీ మొత్తానికి కుట్టిప్పుకొని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, కుట్టినట్టే ఉంది. మొత్తం ఫోల్డ్ చేసి మనం ఇలా పిన్నులు పెడితే ఇప్పుడు ఆ పిన్నులు తీయకుండా ఫస్ట్ మనం ఏ విధంగా ఫోల్డ్ చేసామో అలాగే దానిపైన ఇలా కుట్టు వేసుకున్నట్టయితే బెల్ట్ సేమ్ పైన ఎలాగైతే వచ్చిందో అదే విధంగా వస్తుంది. దానికి ఆల్రెడీ టోన్స్ అవి ఉన్నాయి కాబట్టి చూసుకొని ఇలా నిదానంగా కుట్టుకుంటా వచ్చినట్టయితే మనకి సూదికి ఇబ్బంది లేకుండా కుట్టు అయితే పడుతుంది. అది స్పీడ్గా తొక్కామంటే టోన్స్ వల్ల సూది ఇరిగిపోద్ది. అందువల్ల ఇలాగ మనం వర్క్ వచ్చింది ఇలా నిదానంగా కుట్టుకోవడమే మంచిది. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. మనకి ఎలాగైతే పిన్నులు పెట్టామో ఫోల్డ్ చేసుకొని అదే విధంగా ఇలా కుట్టుకున్నట్టయితే చాలా నీట్గా వస్తుంది. అంటే ఇలా కుట్టుకోవడం వల్ల మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా కటింగ్ చేసుకోకుండా మనం పొడవు కావాలన్నా పెంచుకునే విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి ఒకసారి కుట్టి చూడండి, మీకే చాలా బాగుంది ఆప్షన్ అనిపిస్తుంది. చూసారు కదా ఎంత స్లోగా కుడుతున్నానో, అది ఎక్కడ సూది ఇరిగిపోద్దని స్లోగా కుట్టుకొస్తున్నాను. టోన్స్ వరకు అయితే ఇలాగే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే మనం పైన కుట్టేస్తాం కదా, అదే బెల్ట్ని ఇలా కిందని కూడా అదే విధంగా కుట్టుకుంటే స్లోగాన వచ్చేయడమే. ఇప్పుడు పైన అయితే ఎలా కుట్టామో అదే విధంగాన మనకి ఇలాగా కుట్టుకున్నాక ఇలా నడుం బెల్ట్ మొత్తం కుడేసాక మనం లాడైనా వేసుకోవచ్చు, లేదా ఎలాస్టిక్ వేసుకున్న బెల్ట్ టైప్లో బాగుంటుంది. అలాగే మనకి కిందన కుట్టు వేసేటప్పుడు ఆ టోన్స్ వల్ల మరీ ఇబ్బంది అనిపించినట్టయితే అవి టోన్స్ తీసివచ్చు. లేదంటే నిదానంగా ఇలా స్లోగా వేసుకొచ్చిన టోన్స్ వల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదు. మనం స్లోగా వేసుకొచ్చినట్టయితే సూదికి అంత ఇబ్బంది ఉండదు. ఇలాంటి టోన్స్ ఉన్నప్పుడు చేసి స్పీడ్గా కానీ తొక్కినట్టయితే సూదులు ఇరిగిపోతూ ఉంటాయి, మిషన్ సూదులు. మనం చాలా జాగ్రత్తగా టోన్స్ వరకు అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను కూడా ఎక్కడ సూది ఇరిగిపోద్దని భయం పడ్డాను, కానీ మొత్తం కూడా చాలా బాగా వచ్చింది. కుట్టిందంతా కూడా చాలా నీట్గా వచ్చింది. చూసారు కదా, మనం ఎక్కడ కూడా కట్ చేయకుండా ఎంత నీట్గా మొత్తం కూడా ఎలా కుట్టేసుకున్నామో. ఈ విధంగా కుట్టినట్టయితే మనకి పొడవు పెంచుకోవాలన్నా సరే ఈ కుట్టు విప్పేసుకోవచ్చు.
మనం అది లాడా వేసుకున్నప్పుడు ఈ పై బెల్ట్కే లాడా ఎక్కించుకోవాలి. అలాగైనట్టయితే మనకి కుట్టు విప్పినప్పుడు కూడా బెల్ట్ నీట్గా కనిపిస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మొత్తం కుట్టేసుకున్నాక పెట్టిన పిన్నులు మొత్తం కూడా ఇలా తీసుకోవడమే. నచ్చితే అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.